ప్రతిభకు భాష ప్రాంతం పెట్టుబడి అడ్డు కాదని నిరూపిస్తున్నారు ఈ అక్క చెల్లెలు. కార్పొరేటు పాఠశాలలో చదివితేనే ఉత్తమ ప్రతిభ కనబరుస్తారనేది ఉత్తమాటే. సాధించాలనే తపనకు పట్టుదల తోడైతే సాధించలేనిది ఏదీ లేదని నిరూపిస్తున్నారు. మారుమూల ఏజెన్సీ ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ సృజనాత్మక ఆలోచనతో జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించారు ఈ విద్యార్థులు. ఇంతకీ ఈ విద్యార్థినులు ఎవరు, వారు చేసిన ఆలోచన ఏంటి, అసలు వారు సాధించింది ఏంటి తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం రామన్నగూడెంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న గారా రక్షిత, గారా మైథిలీలు డిసెంబర్ 25 నుండి 31 వరకు హర్యానాలో నిర్వహించే 51వ జాతీయ స్థాయి సైన్స్ ఫేర్ 2024కు ఎంపికయ్యారు. ప్రస్తుతం అక్కడ వారు రూపొందించిన ప్రాజెక్టును ప్రదర్శిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని రామన్నగూడెం జెడ్పీహెచ్ఎస్ స్కూల్ నుండి జాతీయ స్థాయి సైన్స్ ఫేర్కు ఎంపికైన విద్యార్థినీలను పలువురు అధికారులు అభినందిస్తున్నారు. శ్యామ్ సుందర్ రెడ్డి గౌడ్ పర్యవేక్షణలో వరుసకు అక్క చెల్లెళ్ళు అయిన రక్షిత, మైథిలి అనే విద్యార్థినీలు స్థానిక సమస్యలు నిత్యం పరిశీలించే అంశాలను ఆధారం చేసుకుని పరిశోధనలు చేసి అనేక మందితో శభాష్ అనిపించుకున్నారు. సామాజిక రుగ్మతలను రూపుమాపి ప్రమాదాలు నియంత్రించేందుకు అవసరమైన ప్రాజెక్టు రూపొందించి ఔరా అనిపించారు. వీరు రూపొందించిన ఇంటెలిజెంట్ ఆల్కహాల్ డిటెక్షన్ వెహికల్ అలర్ట్ సిస్టమ్ ఫర్ డ్రైవర్స్ అనే ప్రాజెక్టు జాతీయ స్థాయికి ఎంపికైంది. మద్యం తాగి వాహనాలు నడిపేటప్పుడు అయ్యే యాక్సిడెంట్లను నియంత్రించేందుకు విద్యార్థినీలు ఆల్కహాల్ డిటెక్షన్ వెహికల్ అలర్ట్ సిస్టమ్ ని కనిపెట్టారు. ఈ పరికరం వాడితే మద్యం తాగి వాహనం నడిపేటప్పుడు మద్యం వాసనతో వాహనాలు ఆగిపోతాయి. అంతేకాకుండా యాక్సిడెంట్ అయితే ఆ ప్రదేశం నుండి SMS ద్వారా పోలీస్ స్టేషన్ కు ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. అంతేకాదు, కారులో ప్రయాణం చేసేటప్పుడు రోడ్డు పక్కన అమర్చిన స్పీడ్ నియంత్రణ బోర్డు ప్రకారం ఆటోమేటిక్ గా కారు వేగం తగ్గేటట్టు పరికరం తయారు చేస్తారు. అకస్మాత్తుగా గోదావరి నది ప్రవాహం పెరిగి తరచూ ప్రమాదాలు జరగడం, ఆస్తి నష్టం కలగడం చూసి వాటి నుంచి గోదావరి పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలను అప్రమత్తం చేసేందుకు ఓ యంత్రం రూపొందించి విద్యార్థినీలు వారి ప్రతిభను చాటారు. ఈ పరికరం వాటర్ లెవెల్స్ ఎంత ఉన్నాయి, గోదావరి పొంగే ప్రమాదం ఉందా లేదా అని మెసేజ్ల ద్వారా ప్రజలకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇలా వినూత్న ఆలోచనలతో ముందుకు సాగుతూ జాతీయ స్థాయిలో ప్రతిభను చాటుతున్నారు. కేరళలో 2023లో జరిగినటువంటి సైన్స్ ఫేర్లో పాల్గొని జడ్జిల యొక్క ప్రశంసలు పొందారు. గౌరవ హెడ్ మాస్టర్ మల్లయ్య సార్ గారి ఆధ్వర్యంలో మరోసారి చక్కని అవకాశం మా పిల్లలకు రావడం జరిగింది. మా పిల్లల యొక్క ప్రతిభను గుర్తించినటువంటి గైడ్ టీచర్ శ్యామ్ సుందర్ రెడ్డి గారు వాళ్ళని ప్రోత్సహిస్తూ తగిన సూచనలు సలహాలు అందజేసి ఒక మంచి ఎగ్జిబిట్ తయారు చేసి మరొకసారి 24వ సంవత్సరంలో 2024లో జిల్లా రాష్ట్ర స్థాయిలో మంచి ప్రతిభని కనబరచడంతో మరి న్యాయ నిర్ణేతలు ఆ యొక్క ప్రయోగాన్ని సౌత్ ఇండియా సైన్స్ ఫేర్కి సెలెక్ట్ చేయడం జరిగింది. ప్రజా సమస్యలే ప్రేరణగా తీసుకొని విద్యార్థినీలు ప్రయోగాలు చేశారు. వారి ఆలోచనలకు తమ సలహాలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సహకారం తోడు కావడంతో విద్యార్థినీలు రూపొందించిన ప్రాజెక్టు జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించింది. ఇంటెలిజెంట్ ఆల్కహాల్ డిటెక్షన్ వెహికల్ అలర్ట్ సిస్టమ్ ఫర్ డ్రైవర్స్ ప్రాజెక్టుకు తగిన ప్రోత్సాహం ఉంటే ఇది ప్రమాదాల నియంత్రణకు ఉపయోగపడుతుందని గైడ్ టీచర్ శ్యామ్ సుందర్ రెడ్డి అంటున్నారు. 2023 డిస్ట్రిక్ట్ లెవెల్ సైన్స్ ఫేర్లో పాల్గొనడం జరిగింది. మా ప్రాజెక్ట్ నేమ్ ఇంటెలిజెంట్ ఆల్కహాల్ డిటెక్షన్ అలర్ట్ సిస్టమ్ ఫర్ వెహికల్ అలర్ట్ సిస్టమ్ ఫర్ డ్రైవర్స్. ఆ ప్రాజెక్ట్ ఏం చేస్తుంది అంటే ఎవరైనా వెహికల్లో ఆల్కహాల్ తీసుకొని వాహనం నడిపినప్పుడు ఆ వాహనం నడపకుండా నివారిస్తుంది మరియు అది సంబంధిత అధికారులకు మరియు వాళ్ళ కుటుంబ సభ్యులకు మెసేజ్ అనేది పంపించడం జరుగుతుంది. ఆ మెసేజ్లో వారి యొక్క ప్రదేశం ఏది లాటిట్యూడల్ లాంగిట్యూడల్ ఈ రెండు కూడా వాళ్ళకి SMS రూపంలో పంపడం జరుగుతుంది.
ఈ ప్రాజెక్ట్ మాకు డిస్ట్రిక్ట్ లెవెల్లో ఫస్ట్ ప్రైజ్ రావడం జరిగింది. నిత్యం చూసే సమస్యలకు పరిష్కారం ఎలా అనే ఆలోచన ఎప్పటి నుంచో మదిలో మెదులుతుందని విద్యార్థిని రక్షిత తెలిపింది. తమకు వచ్చిన ఆలోచనకు తమ గైడ్ టీచర్ శ్యామ్ సుందర్ రెడ్డి సూచనలు, మార్గదర్శకత్వం, ప్రధానోపాధ్యాయుడు మల్లయ్య సహకారం, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఇంటెలిజెంట్ ఆల్కహాల్ డిటెక్షన్ వెహికల్ అలర్ట్ సిస్టమ్ ఫర్ డ్రైవర్స్ ను డెవలప్ చేసినట్లు తెలిపారు. దీనివల్ల రోడ్డు ప్రమాదాలు నియంత్రించవచ్చని రక్షిత తెలిపింది. లోనే కాకుండా ప్రతిరోజు న్యూస్ పేపర్లో ఎక్కువగా యాక్సిడెంట్స్ అనేవి జరిగినాయి వస్తున్నాయి. ఏ రోజు కూడా యాక్సిడెంట్ లేని పేపర్ లేదు. సో ఇవి ఎందుకు అవుతున్నాయంటే ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల యాక్సిడెంట్స్ అవుతున్నాయి. సో అసలు వెహికల్ స్టార్ట్ అవ్వకపోతే యాక్సిడెంట్స్ జరగవు కదా. సో అందుకని మాకు ఈ ఐడియా వచ్చింది. మా ప్రాజెక్ట్కి మా టీచర్స్, మా గైడ్ టీచర్ చాలా హెల్ప్ చేశారు. మేము ఐడియా చెప్పగానే వాళ్ళు ఇలా చేస్తే బాగుంటుంది అలా అని ఐడియా ఇచ్చారు. సో మా ప్రాజెక్ట్కి కోఆపరేట్ చేసిన మా టీచర్స్కి, మా గైడ్ టీచర్కి అందరికీ చాలా థ్యాంక్స్.